మనుషులు దేవుణ్ణి ముట్టుకుంటే దేవుడు మైలవుతాడు అని దేవాలయాలలోనికి రాని అని దేవుడు గొప్పుడా? కుష్ఠరోగం ఉన్నా సరే ముట్టుకుంటే వస్తాదని తెలిసినా సరే ముట్టుకున్న దేవుడు గొప్పుడా? స్తోత్రం చెప్తామా? యేసు ప్రభు వారు జీవించిన కాలం నాటికి కుష్ఠరోగము అంటువ్యాధి, కుష్ఠరోగము అంటువ్యాధి. అది ఎలాంటి వ్యాధి అంటే, కుష్ఠరోగము ఉన్న వ్యక్తుల శరీరంలో నుంచి ఒక రకమైన రసి కారుతుంది, ఒక రకమైన రసి. ఆ రసి ఎంత ప్రమాదం అంటే, దాని మీద వాలిన ఈగలు మరొక వ్యక్తి మీద వ్రాలితే కుష్ఠరోగం వాళ్ళకి వచ్చేస్తుంది. అంత ప్రమాదం అన్నమాట. అందుకనే పాత నిబంధన గ్రంథంలో కుష్ఠరోగము కలిగిన వారిని ఊరి వెలుపల ఉండేలా దేవుడు కొన్ని కఠినమైన మాటలు చెప్పాడు. అంటే కుష్ఠరోగము ఎవరికి వస్తే వారు ఊరి వెలుపల ఉండాలి. అంత భయంకరమైన అంటువ్యాధి అది. స్తోత్రం. అంత భయంకరమైన వ్యాధి. అలాంటి వ్యాధి కలిగిన ఒక మనుషుడు యేసు ప్రభు వారి ఎదుటకు వచ్చి మోకాళ్ళూని అట. ఆయన ఎదుటకు వచ్చి మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యయ్యా. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారి యొద్దకు వచ్చాడు, బాగానే ఉంది. మరి వచ్చిన వాడు అయ్యా నన్ను బాగు చెయ్యని అడగొచ్చు, కానీ ఏమంటున్నాడు? మోకాళ్ళ మీదకి వచ్చాడట. నా ఇష్టం కాదు, నీకిష్టమైతే. ఈ రోజున చాలామందికి ఎందుకు రోగాలు పోవో తెలుసా? ఎందుకు కష్టాలు పోవో తెలుసా? ఎందుకు శ్రమలు పోవో తెలుసా? వీరిలో గర్వం పోదండి. ఏం పోదు? ఒక వ్యక్తి తనను తాను ఎంతగా తగ్గించుకుంటే అంత దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. నీకిష్టమైతే అని మోకాళ్ళ మీదకి వచ్చి, నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యయ్యా అంటున్నాడంటే ఆయన ఎంత తగ్గింపు కలిగిన వాడో ఆ కుష్ఠరోగం కలిగిన వాడిని చూస్తే అర్థమవుతుంది. ప్రభు అంటున్నాడు చూడండి, అప్పుడు ఆయన కనికరపడి. ప్రైజ్ ద లార్డ్. మనము ఈ నెల మొత్తము మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటి? యేసయ్యా కనికర పూర్ణుడా. యేసయ్యా గుడ్డివాడు, పుట్టినది మొదలుకొని కనుగుడ్లే తయారు కానటువంటి గుడ్డివాడికి కనికరించి కన్నులు ఇచ్చాడు. 38 ఏండ్ల నుంచి పడి ఉన్న ఒక వ్యక్తిని యేసయ్య కనికరపడి బాగు చేశాడు. ఈ రోజున అయ్యా నన్ను ముట్టి శుద్ధునిగా చెయ్యయ్యా అని అడిగిన ఈ కుష్ఠవ్యాధి కలిగిన వాడిని ఏమంటున్నాడు చూడండి, కనికరపడి చేయి చాపి వానిని ముట్టి. చెయ్యి చాపి వానిని ముట్టి అని రాయబడిన చూడండి. ఇప్పుడు ఆ వ్యాధి లక్షణం ఏంది? ముట్టుకోకూడదు, వాళ్ళని ముట్టుకోకూడదు, పట్టుకోకూడదు. యేసయ్య కనికరపడి ఆ కుష్ఠవ్యాధి వానిని కూడా ముట్టి ఏం చేశాడు? నాకిష్టమే, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అన్నాడండి. స్తోత్రం చెప్తామా? అంటే యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత కనికరము కలిగిన వాడు అని అంటే, నేను పచ్చిగా కొన్ని విషయాలు మాట్లాడతాను. దయతో వినేటప్పుడు జర్నలిస్టులు రాసినట్టు రాసుకోకండి, చూసుకోకండి, ఏనండి జాగ్రత్త. పచ్చిగా మాట్లాడతాను. ఒకనాడు మనుషులు దేవుణ్ణి ముట్టుకుంటే దేవుడు మైలవుతాడు అని దేవాలయాలలోనికి రాని అని దేవుడు గొప్పుడా? కుష్ఠరోగం ఉన్నా సరే ముట్టుకుంటే వస్తాదని తెలిసినా సరే ముట్టుకున్న దేవుడు గొప్పుడా?
ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? లోకంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం నడుస్తుంది? నీవు ముట్టుకుంటే నేను మైలపడతాను, నువ్వు నా గుడిలోనికి వస్తే నేను మైలపడతాను, కాబట్టి నన్ను ముట్టుకోవద్దు, నా గుడిలోనికి రావద్దు అని లోకం అంటే. లోకము ఊరి బయటికి తరిమేసినటువంటి ఈ కుష్ఠవ్యాధి గలవాడిని ముట్టుకోవడానికి లోకం భయపడితే యేసయ్యే వారిని ముట్టి నాకు ఇష్టమే. ప్రపంచంలో యేసు ప్రభు వారిని అత్యధికంగా ప్రభువుని ప్రజలు నమ్మడానికి గల కారణాలలో ఇదొకటి. స్తోత్రం చెప్తామా? ఆయన లోకం అంటరాని వాళ్ళని ఎవరిని పక్కన పెట్టిందో వారిని హక్కును చేర్చుకున్నాడు. ఇలువ లేదని ఎవరిని పక్కన పెట్టిందో వారికి ఇలువనిచ్చినాడు దేవుడు. ఈ కుష్ఠరోగం ముట్టుకుంటే వస్తుంది, పట్టుకుంటే వస్తుంది, వారి మీద ఆలిన ఈగ వాలినా వస్తుంది. అలాంటి వ్యక్తిని ప్రభు ముట్టి నాకు ఇష్టమే అంటున్నాడంటే ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్పలు అంటారు? నువ్వు వస్తే, నా గుడిలోనికి వస్తేనే నేను మైలపడతాను అంటున్నాడు ఒక దేవుడు. నిన్ను ముట్టుకుంటే నాకు ఆ రోగం వస్తుందని తెలిసినా నేను ముట్టుకుంటున్నా. నేను గొప్ప దేవుడు కదా యేసయ్య. అందుకనే ఆయన కనికర పూర్ణుడు. హల్లెలూయా. విలువలేని వెలివేయబడిన బ్రతుకులకు విలువనిచ్చిన వాడు నా యేసయ్య. నేను ఈ మధ్యకాలంలో ఒక మతోన్మాది ఆ వీడియో చూసినప్పుడు నేను నవ్వుకున్నాను. మా దొంగ పాస్టర్లకి, మా బిషప్లకి, పిహెచ్డి వాళ్ళకి కూడా అర్థం కాని ప్రశ్నలు కొన్ని లేవనెత్తాడు వాడు మతోన్మాది కరుణాకర్ గాడని. వాడు ఒక ప్రశ్న ఏం లేవనెత్తాడంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని మీ బైబిల్లో రాయబడి ఉంది. వినాలమ్మా జాగ్రత్తగా, అయ్యా వినాలి. ఆజ్ఞను అతిక్రమించడం పాపం అని రాయబడింది మీ బైబిల్ గ్రంథంలో. వ్యభిచారము చేయబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని మీ బైబిల్లో రాసింది. కానీ బైబిల్లో యేసయ్య వ్యభిచారముతో పట్టబడినటువంటి ఆమెని చంపకుండా అడ్డుకున్నాడు. ఇప్పుడు యేసయ్య పాపం చేసినట్టే కదా అంటాడు వాడు. ఏమర్థమైంది? మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమని చెప్పింది మీ బైబిల్లో. చంపుతుంటే అడ్డుకుంది యేసయ్య. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా పాపం చేశాడు అంటున్నాడు. వాడికి ఉన్న తెలివికి నేను జోహార్లు చెప్పాలి. వాడికి ఇంత నాలెడ్జ్ ఉందంటే 20-30 సంవత్సరాల మా సన్నాసుల కంటే వాడు బెటరే, చాలా బెటర్. వాడికి ఉన్న నాలెడ్జి నేను చాలా. మన 20 సంవత్సరాలు మన విశ్వాసులకు కూడా లేని మట్టి జ్ఞానం అండి వీళ్ళకి, మట్టి జ్ఞానం. వాడు వేసిన క్వశ్చన్కి నేనే దెమ్మ తిరిగి నాకు వచ్చేపు బుర్రలో స్ట్రైక్ అయింది. ఇలాంటి క్వశ్చన్లు కూడా ఉంటాయారా అనిపించింది. ఆ లెక్కన కుష్ఠవ్యాధి కలిగిన కూడా ముట్టకూడదు, మరి ముట్టుకున్నాడు యేసయ్య. ఇది చెప్పడాడు చూడండి. ఇప్పుడు కుష్ఠవ్యాధి కలిగిన ముడితే కూడా ముట్టుకోకూడదు అన్నాడు. మరి ఆడు ముట్టుకున్నాడు. ఇప్పుడు చూసారా సైతాన్ గడు ఎంత నాలెడ్జ్ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చి అడిగితే నేను ఇస్తానన్నాడు. అది అడిగి జ్ఞానం పొందుకోలేని శాతగాని దద్దములో మనం. కానీ సైతాన్ గడు వానికి సంపూర్ణంగా ఇస్తున్నాడు నాలెడ్జ్. వ్యభిచారం చేస్తే పాపం అన్నారు, రాళ్ళతో కొట్టి చంపమన్నాడు. యేసయ్య కొట్టకుండా చంపకుండా చేసినాడు, ఆయన కూడా పాపం చేసినాడు అన్నాడు. వాడి తెలివి, వాని నాలెడ్జ్. ఇప్పటికీ సౌదీ కంట్రీస్లలో వినాలమ్మా జాగ్రత్త, ఇప్పటికీ దుబాయ్ లాంటి దేశాలలో వ్యభిచారం చేసిన వాళ్ళని తల నరికేస్తారు. అక్కడ కఠినంగా వాళ్ళకి ఆజ్ఞ, వాళ్ళ గ్రంథాలలో రాయబడింది అది ఆజ్ఞ. ప్రభు ఎందుకు చంపమన్నాడు తెలుసా? వ్యభిచారం వల్ల అంటువ్యాధులు వ్యాపిస్తాయి. ఎస్డిటి అంటారు అనమాట. ఎస్డిటి అంటే సెక్సువల్ ట్రాన్స్మిషన్ అంటువ్యాధులు ప్రబలి ప్రజలు చచ్చిపోయే ప్రమాదం ఉంది కనుక ఎవరి ద్వారా వ్యాధి ప్రబలుతుందో వారిని ఆ కాలంలో కట్టడి చేయాలంటే ఇదే మార్గం, ఇక దానికి మించిన మార్గం లేదన్నారు. దాన్ని చూపించాడు, మాట్లాడాడు. ఇంకోటి అన్నాడు తెలుసా? యేసు ప్రభు వారు విశ్రాంతి దినం కూడా పాటించలేదు. విశ్రాంతి దినం అంటే శనివారం కూడా పాటించలేదు కనుక ఆయన పాపి అన్నాడు. వాడు
మన మామూలు మహా మేధావులకి కూడా తెలియని లాజికల్తో మాట్లాడాడు. ఈ లెక్కన నాకు అర్థమైంది, ఇంకా మనం బైబిల్ చాలా చదవాల్సినవి చాలా ఉన్నాయి. నాకే అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రభు విశ్రాంతి దినమునకును ప్రభు అన్నాడు. అది కనబడదులే వాడికి. అంటే వాడేమో ఒకవైపు చూస్తాడు, మనం రెండు వైపులు చూస్తాం. యేసు ప్రభు వారు పెట్టిన ఆజ్ఞ ఏంటో తెలుసా? వ్యభిచారానికి క్రొత్త నిబంధన ఆజ్ఞ ఏంటో తెలుసా? చేయడం కాదు, చూస్తేనే పాపం. మోహపు చూపు కూడా. మరి ఇది ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏది కరెక్ట్ అంటారు? మోహపు చూపా వ్యభిచారమా? కుష్ఠవ్యాధి కలిగిన వాడిని ముట్టడానికి లోకం ఒప్పుకోనన్నది. లోకం ఒప్పుకోలేదు, కానీ యేసయ్య వచ్చి ముట్టుకున్నాడు. మిషనరీస్ అండి, మిషనరీస్, స్వార్థికులు, సేవకులు, చాలా క్రైస్తవ సంఘాల వాళ్ళు కుష్ఠవ్యాధి హాస్పిటల్ పెట్టి సేవలు చేసినారు. ఇప్పటికీ నేటికి నల్లగొండలో ఉంటుంది అమ్మగారుల హాస్పిటల్ అంటారు. కుష్ఠవ్యాధిగ్రస్తులకి సేవలు చేస్తారు. మదర్ తెరీసా గారు ఉన్నారా? రోజున మతోన్మాదులండి కొంతమంది ఎట తయారైనారంటే, మొగుడు చచ్చిపోతే పెళ్ళాన్ని చంపమని చెప్పిన ధర్మం ఇది. కుష్ఠరోగం వస్తే సేవ చేయడానికి బదులు చంపమన్న ధర్మం ఇది. దానికి యాంటీగా సేవ చేయడానికి మిషనరీస్ యేసు ప్రభు వారే శుద్ధుడు కమ్మని ముట్టుకోమని పట్టుకున్న ఆయన ప్రేమను మాదిరిగా తీసుకున్న చాలామంది స్వార్థికులు, సేవకులు మదర్ తెరీసా లాగా తమ జీవితాలను త్యాగం చేసి సేవ చేస్తే వాళ్ళని ఏమంటున్నారు తెలుసా? మతం మార్చి దేశానికి యువతులను ట్రాన్స్పోర్టేషన్ చేసినారు అంటున్నారు వాళ్ళు. ఆమె ఎంత గొప్ప సేవ అంటే, కుష్ఠరోగం కలిగిన వాళ్ళకి శుద్ధి చేయడానికి ఎవరు కూడా ఇష్టపడరట, వాళ్ళని క్లీన్ చేయడానికి వాళ్ళ గాయాలు. ఆమె రోజు కడిగేదట ఆ గాయాలని. ఏవైనా పుండ్లు రాకపోతేనట తన నోటితో కానీ తన గోర్లతో పీకేదట, పీకి సేవ చేసేదట. అలాంటి తల్లి సేవలను గుర్తించిన భారతదేశ ప్రభుత్వం ఆమెకి భారతరత్న అవార్డు ఇస్తే ఇలా ఏమంటారు తెలుసు ఈ రోజున సవటగాలు? మదర్ తెరీసా మతం మార్చిందండి. మరి నువ్వు మార్చొచ్చుగా. వచ్చి ఇప్పుడు ముట్టుకుంటే పట్టుకుంటే పాపం అన్నావు, లోపలికి వచ్చి దండం పెట్టుకుంటానంటే వాడు నువ్వు రావద్దండి, కులం తక్కువడి నువ్వు రావద్దంటివి. ప్రభు వచ్చేమో మమ్మల్ని అందరే సమానంగా చూసే మా అందరి పాదాలు. ఇప్పుడు చర్చిలోకి వచ్చిన తర్వాత మీరు చూసినారా? రెడ్డి లేదు, కమ్మ లేదు, బేపన లేదు, ఎవడు లేడు. ఒకరికొకరు కాలు కడుక్కుంటున్నావు. వచ్చి నువ్వు కడుగు, కాలు కడుక్కుంటాం. తెలుసా మీకు? పాద సేవ అంటారు. మా కాడ చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరైనా సరే యేసు ప్రభు వారి లాగానే తగ్గించుకొని పాదాలు కడగాలి. ఇది దేవుడు మాకు నేర్పిన ధర్మం. హల్లెలూయా. నేను చర్చిలో పలానా ఆయనే పాస్టర్గా ఉండాలనేది లేదు కదా. ఎవరైనా దేవుడు పిలిపించి, దేవుడు దర్శనం ఇచ్చి, దేవుడు నేను చేయమంటే చెయ్యి, పోయిపో, ఇక గో. పరిచర్య చేయడానికి నీకు మనసుందా? పట్టు, వెళ్ళు. ఏడికి పోతావో చెప్పు. స్తోత్రం. లోకం వెలివేసిన వారికి దేవుడు ఇలువనిచ్చి నిలబెడుతున్నాడు. హల్లెలూయా. లోకములో ఇలువలేని మనుషులకు విలువిస్తున్నాడు దేవుడు. కనికరపూర్ణుడైన ప్రభు. నేను కొన్నిసార్లు అనుకుంటాను, ఆయనే కాక ఇలువ ఇయ్యకపోయి ఉంటే మన పరిస్థితి ఏమైండును? మనము కూడా కాపరి లేని గొర్రెలుగానే బ్రతికుందాం కదా. ఆ మాట కూడా మీకు చూపిస్తాను చూడండి అమ్మా. మార్కు సువార్త 6:34 మాట్లాడకండి దయతో. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి. ఏంటంట? ఇప్పుడు కాపరి లేని గొర్రెలు అంటే ఏంది? మీరే చెప్పండి ఒక మాట, మీరు నోటితో చెప్పండి. కాపరి లేని గొర్రెలు అంటే ఏంటి? ఇప్పుడు కాపరి లేని గొర్రెలకి కాపుదల ఉంటుందా? ఎందుకు? మీకు తెలుసా? గొర్రెలు కాసే కాపరులు ఒక దుడ్డు కర్ర పట్టుకుంటారు. పెద్ద కర్ర పట్టుకొని గొర్రెలను తీసుకొని పోయేటప్పుడు ముందెళ్తూ ఉంటారు, వెనకెళ్తుంటారు. ఎక్కడో ఒక అడవిలో కూర్చొని మందని మేపుతూ ఉంటారు. వినాలి జాగ్రత్తగా. మందని మేపుతూ కూర్చున్న ఈ గొర్రెల కాపరిని
బుట్టల సందున, చెట్టల సందున, రాళ్ళ సందున దాక్కున్న కొన్ని గుంట నక్కలు, తొడేళ్ళు, క్రూర మృగాలు. ఈ గొర్రెలకి కాపరి ఉన్నాడా? ఉంటే ఆయన దగ్గర ఎటువంటి ఆయుధం ఉంది? అవి దూరం నుండి చూస్తాయట. దూరం నుండి దాడి ఎందుకు చేయడం లేదో తెలుసా? కాపరి దగ్గర ఉన్న దుడ్డు కర్రను బట్టే ఆ గొర్రెలను తినడానికి ఆ గుంట నక్కలు, ఆ తొడేలు, ఆ క్రూర మృగాలు రావట. అంటే చూడండి, విషయం ఏంటో చెప్పనా నేను మీకు? హలో, నాకు చాలామంది తెలియదు శత్రువులు, కానీ నేను చాలామందికి తెలుసు. నా దగ్గర ఉన్న ఆయుధం ఏంటో తెలుసా? బోధ, అపోస్తుల బోధ. నేను సంఘానికి నేర్పుతున్న నా చేతిలో ఉన్న బోధ మీరు చూడండి, ఎప్పుడైనా చూడండి, అపోస్తుల బోధ. గొర్రెలు కాస్తుంటే, గొర్రెలు కాయడానికి పోతే గొర్రెలకు కనపడకపోవచ్చు తొడేలు, గుంటనక్కలు. కానీ తొడేళ్ళు, గుంటనక్కలు, క్రూర మృగాలు ఆ గొర్రెలను చూస్తుంటాయి, ఆ కాపరిని కూడా చూస్తాయి. అదే కాపరి లేడనుకోండి, ఆ గొర్రెలను తినడం, సీల్చి చెండాడడం తొడేళ్ళకి పెద్ద పనా? మీకు ఆవు, పులి కథ తెలుసా? మందలో 10-15 ఆవులట కలిసి అడవిలో మేస్తుండేయట. కలిసి అడవిలో మేస్తుండే. వీటిని తినాలని ఒక పులికి కోరిక కలిగింది. ఏంటి? ఇప్పుడు పులి ఆ 10 ఆవులున్న మంద మీద కన్నుపడ్డది. ఇప్పుడు 10టిని ఒకసారి దాడి చేసి తినలేదు కదా, ఏం చేయాలని స్కెచ్ చేసింది. ఆ మందలో నుంచి ఒక ఆవును తప్పించాలి. దాన్ని తప్పించాలంటే ఆవుల మంద ఎటెడు పోతుందో అబ్జర్వ్ చేస్తుంది. అయితే అందులో ఒక తిక్కల ఆవు, దానికి పచ్చది ఏడ కనబడితే బరబర అని మందలో నుంచి దూరంగా పోయి మేస్తుందంట. అది మీలాగా కొంతమంది ఆదివారం రామంటే తప్పించుకొని తిరుగుతారు కదా. మందని ఇడిచి దూరంగా మేస్తుంటే అందులో ఒక ఆవును టార్గెట్ చేసి దానికాడికి నిమ్మలంగా ఒకరోజు సందుకుంటూ అనుకుంటూ ఆవు పోయిందట, పులి పోయిందట. పోయి, ఎలా ఉన్నావు ఆవు బావా అన్నదట. నువ్వెవరు నాకాడికి వచ్చినట్ట? నేను నీ శ్రేయోభిలాషిని. అమ్మో, నువ్వు నన్ను తింటావు అంటే నేను తిననులే. నువ్వెందుకు వాళ్ళతో రోజు ఉంటున్నావు? వాళ్ళు నీ గురించి ఎంత చెడ్డగా మాట్లాడతారు తెలుసా? నువ్వు పక్కకు రాగానే నువ్వంట ముక్కులంగా సీవుడు వస్తుందంట, నీకు పాటలు సరిగా రావట, నీ గొంతు బాగోదట అట్టని ఆ అమ్మాయి అంటుంది. నీకు తెలుసా? ఆవే అంటుంది. అట్ట అంటారు అన్నారు. నువ్వేనో నీకు తిండి తినుకుంటూ పోతా, నేను విన్నాను అన్నీ అని ఎగేస్తుందంట. ఇది ఈ ఆవు కూడా వామ్మో మేరమ్మ అన్నట్టు అన్నదంట అని ఈ ఆమె ఏం చేసింది? ఈ పులి మాటలు నమ్మింది. నమ్మి సరేలే నేను తర్వాత కలుస్తలేని మళ్ళీ పోయి మందలే కలిసి మందలో ఉండట్లేదంట. అది ఇది ఎప్పటి నుంచి ఏం చేస్తుందంట? అది పక్కకు పోతుందంట. అది పక్కకి ఈ ఆవుల మందేమో ఉన్న 10 మంది మంచిగా అన్నం అదే మేత వేసుకుంటూ తిరుగుతున్నాయి. ఇది మాత్రం ఎవరితో కలవట్లేదు. మన దగ్గర కొంతమంది గొర్రెలు ఉంటారుగా. ఏం గొర్రెలు? ఆదివారం ఆరాధనకి లాస్ట్కి వస్తారు. పోయేటప్పుడు ఆరాధన ఆమె అనగానే యేసు రక్తమే గేటు దాటి ఉరుకుతూనే ఉంటారు. ఆవు అన్నమాట అది. చెప్పుడు మాటలేని ఆవు అన్నమాట అది. ఇప్పటికే చాలామంది ఆవులు పులుల మాటలు విని మంద నుంచి దూరం అయిపోయిన ఆవులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆవు ఇక ఈ పులి మాటలు నమ్మింది. రోజు ఈ మందతో తిరగకుండా ఇంకేం చేస్తుందో తెలుసా? దూరంగా రోజు ఇక 1/2 కిలోమీటర్ దూరం అయిపోయిందంట. కిలోమీటర్ దూరం అయిపోయింది. పులికి కావాల్సింది ఏంటిది? మందలో ఉంటేనే నీ తింటాం కాలేదు నాకు. ఇప్పుడు మందకు దూరం అయినా ఏం చేయాలి? ఇప్పుడు నేను కిలోమీటర్ దూరం అయిపోయింది. అడవిలోకి పోయినాక మీద పడి శుభ్రంగా గొంతు కొరికి నక్కల చేతిలో, తొడేళ్ళ చేతుల్లో పడితే కనీసం బొక్కలనే మిగులుతాయి. పులి చేతిలో పడితే, పులి నోట్లో పడితే బొక్కలు కూడా ఉండవు. కర్ర నవిలేస్తుంది అది.
అట్ట బలైపోయిన పులులు చాలా అలా చేతిలో, ఆ పులి చేతిలో బలైనటువంటి ఆవులు సంఘాలలో విశ్వాసులు చాలామంది ఉన్నారు. అందుకనే నీకు ఒక కాపుదలు ఉండాలి. నీకు పెళ్లి చేయడానికి, నీకు పుట్టినరోజు చేయడానికి, నిన్ను ఆత్మీయంగా బల్లారాధన ఇవ్వడానికి, వాక్యం చెప్పడానికి, కుటుంబ ప్రార్థన పెట్టడానికి నీకు ఒక కాపరి ఉండాలి. మీరు లోకంలో ఇప్పుడు పెళ్ళిళ్ళకి మన పూజారులను పిలుస్తారు, పూజారు గారు బ్రాహ్మణులు. వాళ్ళు పెళ్లి రోజుకి వస్తారు, ఇంకా దినానికి వస్తారు, పేరు పెట్టేటప్పుడు వస్తారు, వ్రతం పెట్టేటప్పుడు కూడా వస్తారు. అవునా? వచ్చినప్పుడు మీరు ఇచ్చిన దక్షిణ కూడా తీసుకుంటారు వాళ్ళు. హలో, మీకు జ్వరం వచ్చిన రోజు మీకు చేతబడి చేశారు, మాకు భయం అవుతుంది, పంతులు గారు మా కోసం వచ్చి ఇంటికాడ వచ్చి ఒక పూజ చేసిపోతురు రండి అని పిలవండి. రాడు ఆయన. ఎందుకో తెలుసా? రాడు. ఆడి కాపరి కాదు కదా ఆయన కాపరి కాదు. కాపరి లక్ష్యం, కాపరి అంటే నువ్వు పెట్టింది తినేవాడు కాదు, నిన్ను మేపేవాడు. హలో, కాపరి లక్ష్యం ఏంటో తెలిసి ఇది అర్థం చేసుకోండి. కాపరి అంటే నువ్వు పెట్టింది. ఇప్పుడు మందని కాసి మందపాలు తాగని వాడేవాడనింది. ఇప్పుడు జనం దగ్గర పడి తింటున్నారు, దోసుకొని తింటున్నారు, కానీ మందని మేపుతున్నారా? ఇప్పుడు చాలామంది కుటుంబాలలో సైకలాజికల్గా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాలలో మంత్ర ప్రయోగాలతో, అప్పులతోటి, రకరకాల సమస్య. ఇలాని కౌన్సిలింగ్ ఇచ్చి బలపరచడానికి ఏ పండితుడు అని రాంగ చూసినారు మీరు? రాడే. ఎందుకు? ఆయనకు అవసరం లేదు, ఆయన కాపరి కాదు. కానీ ఈ రోజున ఎవరికైనా జ్వరం వచ్చిందన్నా, హాస్పిటల్లో ఉన్నారన్నా, అయ్యా బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ప్రార్థన చేయమని చెప్తే వస్తున్నారా? రావట్లేదా సేవకులు? మంచి కాపరి తన మంద కొరకు ప్రాణం ఇచ్చును. హల్లెలూయా. ఈ రోజున లోకానికి ఆ కాపరి లేడు. లోకానికి ఆ కాపరి ఈ రోజున ఆ ఇలువలు తెలియట్లేదు సార్. మరి ఈ గొర్రెలుగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఈ ఆవు పులి మాట విని మందలో నుంచి దూరం అయిపోతున్నారు. పులులు ఏం చెప్తాయో తెలుసా? ముందు సంఘం నుంచి నువ్వు దూరం కావాలంటే ఏం చేస్తాయో తెలుసా? ఏంది? ప్రార్థనకి పోవాలనా? వయసు ఉంది నీకు, మంచి బలం ఉంది నీకు, సినిమా చూసుకోవాలి, అవసరమా? ఇప్పుడు పులి టార్గెట్ ఏంది? నువ్వు దొరకాలి, నేను తినాలి. అది హల్లెలూయా. చాలామంది ఆవులు బలైపోయినాయి. సంఘాలలో సభ్యులు గొర్రెలు, చాలా గొర్రెలట ఈ పులి చేతిలో పడి బలైపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. నాకే తెలియకుండా నా శత్రువులకు, చాలామంది మన శత్రువులు ఎవరంటే ఈ దేవుని మందిరాన్ని, సేవను వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా? నాకు తెలియదు వాళ్ళ పేర్లు, నేను తెలుసు అంట వాళ్ళకి. నేను చేసే బాధ ఏంటో కూడా వాళ్ళకి తెలుసు అంట. మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నా గురించి వాళ్ళకి తెలుసు అంట. అంటే చూడండి, కాపరి గొర్రెలను కాయడానికి అడవిలోనికి పోతే అడవిలో దాచుకొని గుంటనక్కలు చూస్తాయి, చూసినారు? అట్లా చూస్తున్నాయంట. మన సంఘంలో సభ్యులు ఎంతమంది వస్తున్నారు? అసలు వీళ్ళు వాక్యం ఏం చెప్తున్నారు? అసలు పాటలు ఎవరు పాడుతున్నారు? అసలు వీళ్ళు దాంట్లో వాక్యం ఎవరు అంటున్నారు? వచ్చినా ఎవరు అసలు ఆసక్తిగా ఉండేవారు చేస్తున్నారని బయట శత్రువులు చూస్తున్నారంట. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. శత్రువులు చదివినంత శ్రద్ధగా బైబిల్ మనం చదవట్లేదు. శత్రువులు చూస్తున్నంత శ్రద్ధగా మనం దేవుని పనిని చూడడం లేదు. హల్లెలూయా. కాపరి లేని గొర్రెలని వారిని చూసి కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. అంతేనా? మార్కు సువార్త 6:34. ఈ రోజున మీకే కదా దేవుని వాక్యం చెప్తుంది, అవునా? మీకు ఎందుకు చెప్తున్నాము? మీకు జ్ఞానం కావాలి, మీరు శత్రువుకు చిక్కకూడదని. ఇక్కడ నేర్పే బోధ కాక మందిరాలలో ఉన్న బోధలు మీరు నేర్చుకుంటే ఆత్మహత్యలు తగ్గుతాయి. రెండోది, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, అక్రమ సంబంధాలు ఉండవు, అవినీతి ఉండదు,
అక్రమ సంపాదన ఉండదు. ఎందుకో తెలుసు, ఇక్కడ క్రమము, దైవ క్రమము నేర్పబడుతున్నది. హల్లెలూయా. యేసు ప్రభు వారు నేర్పిన మాటలను బట్టి మిషనరీస్ వచ్చి మిషనరీ స్కూల్స్ కట్టినారు. మిషనరీ హాస్పిటల్ కట్టింది ఎవరు? వాళ్ళు కదా. ఈ రోజున రాజకీయ నాయకులు డబ్బులు, ఈ రోడ్లు వేసిన డబ్బులు, ప్రాజెక్టులు కట్టిన డబ్బులు, కోటాను కోట్ల డబ్బులు దాచుకొని ఎవరి కాడ దాచిపెడితే డౌట్ రాదు వాళ్ళ కాడ దాచిపెట్టారు స్వామీజీలు, బాబాల కాడ. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొని ఆ డబ్బులతోటి ఇప్పుడు ఈ ఆశ్రమం కొన్ని కడుతున్నారు, హాస్పిటళ్ళు. ఇప్పుడు సేవ చేయటం మొదలుపెట్టినారు. ఇప్పుడు సేవా భారత్ అనేటువంటి ఒక సంస్థ ఉన్నది. ఎప్పుడన్నా విన్నారా మీరు? హైదరాబాద్లో ఉంటుంది. అది చాలా చిన్న చిన్న గ్రామాలలో కూడా మెడికల్ క్యాంపులు పెడతారు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు అదే పేరుతోటి మతోన్మాదులు కూడా ఒక సంస్థ పెట్టినారు, సేవా భారతి. కాపీ కొట్లే. మనం ఇప్పుడు ఎట్ట చేసి జనాలకు దగ్గర కావాలి. ఇప్పుడు మన మీద ఉన్న నిందలన్నిటిని తొలగించుకొని దగ్గర చేసుకోవాలి. రోజుకో పేపర్లో వస్తూనే ఉందిలేండి. యాడికి పోయినా దళితులు ఎవరన్నా గుళ్ళలోకి వస్తున్నంటే రానియట్లేదు, దళితులు గుళ్ళోకి రానియట్లేదు. మీరు దళితులు మా దేవుని పుట్టుకోవడానికి లేదు అంటున్నారు, అయినా సిగ్గు లేకుండా వెళ్ళిపోతున్నారులేండి. వాడికి చాలా క్లారిటీగా ఉన్నాడు, వీడికి సిగ్గు లేదులే. కానీ వద్దురా ఆయన అంటూ ఈడిపోతున్నాడు. ఆడికి రారా, వచ్చాడు కూర్చొని వాక్యం విని రా, వచ్చి వాక్యం చెప్పి పాటలు పాడు అని ఇక్కడ చెప్తుంటేనేమో, ఇలువ ఇస్తానన్న కాడనేమో నిలబడతలేదు, ఇలువ లేదన్న కాడ పోయి కూర్చుంటున్నారు. ఇక ఎవడు బాగు చేయాలని? ప్రపంచాన్ని ఎవడు బాగు చేయలేడు. యేసు ప్రభు వారే బాగు చేసేటానికి వచ్చాడు. ఆయనను వెంబడిస్తేనే మనందరికీ దీవెన, ఆశీర్వాదం. హల్లెలూయా. మన మీద కనికరం చూపించాడు ఆయన ఆల్రెడీ. ఇప్పటికే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం మరణ భయంతో వచ్చిన వాళ్ళే, రోగ భయంతో వచ్చిన వాళ్ళే, వ్యాధుల భయంతో వచ్చిన వాళ్ళే, చేతబడి భూత వైద్యం అనేటువంటి భయాలతో వచ్చిన వాళ్ళే కాదా? అందరు ఆ భయంతో వస్తే దేవుడు కనికరపడి బాగు చేసి ధైర్యం ఇచ్చి నిలబెట్టి చేస్తే, ఈ రోజున బలం వచ్చాక, ఆరోగ్యం వచ్చాక, ఆయుష్ వచ్చాక, డబ్బులు వచ్చాక దేవుణ్ణి మర్చిపోతున్నారు సార్ ఈ పాడైన వాళ్ళు. ఉద్యోగం రానంతసేపు ఏమో ఉద్యోగం అయ్యగారు అంటారు, ఇచ్చాక తర్వాత ఏమో తీరిక లేదయ్యా అంటారు. కనికర పడ్డది దేవుడు దీనికేనా? కనికర పడ్డది దీనికేనా? ఆదివారం ఆరాధనకి రమ్మంటే వీళ్ళే దేవుడు కాపాడినోళ్ళే సావుల కాడ దినాల కాడికి పోతారు. వాడెవడు విగ్రహాలకు అర్పించిన దానికి అడిగిపోతారు, పెళ్ళి లేకపోతారు. దేవుడు కాదా నీ ప్రథమ స్థానం? ఎవరు కావాలా నీ ప్రథమ స్థానం? దేవుడే కదా నీ మొదటి స్థానము. నీకు ఎవరు ఫోన్ చేసినా ఈ రోజున దేవుని మందిరానికి దేవుని దగ్గరికి వెళ్తారు, వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తారనే సాక్ష్యాన్ని కాపాడుకోవాలా. వాళ్ళు దేవుని బిడ్డలండి, వాళ్ళు దేవుని సన్నిధికి తప్ప వేరే కాడికి పోరు, వాళ్ళ ప్రయారిటీ దేవుడే అనే సాక్ష్యాన్ని కాపాడుకోవాలండి. నా జీవితంలో అయితే ప్రథమ స్థానము దేవుడిదే. హల్లెలూయా. ఎక్కడున్నా ఎప్పుడున్నా నేను దేవునికి ప్రయారిటీ తప్ప. ఎందుకంటే ఎక్కడ జీవితము ఎక్కడ తీసుకొచ్చి నిలబెట్టాడు. తన సంఘాన్ని కాసే భాగ్యం ఇచ్చాడు, తన సంఘాన్ని నడిపించే ఆధిక్యతనిచ్చాడు, కనికరపడి యోగ్యతనిచ్చాడు. ఆయన సేవని నేను ఎలా మర్చిపోగలను? నా జీవితంలో ప్రథమ స్థానం ఎవరికైనా ఉందంటే దేవునికే. మనందరి జీవితంలో కూడా ఆయనే కావాలి. ఆమెన్. ఎవరు వచ్చినా సెకండ్, ఫస్ట్ గాడ్. దేవునికి తప్ప మనం ఎవ్వరికి ప్రయారిటీ ఇవ్వడానికి లేదు. అందుకే మనందరినీ కనికరపడ్డది ఆయన. ఈ కుష్టు వ్యాధి కలిగిన వాడిని కనికరపడి బాగు చేసి ముట్టి స్వస్థపరిచిన తర్వాత యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను ఎప్పుడు చెప్పని విషయాన్ని చెప్తున్నాను. కానుకల గురించి ఎక్కువ నేను చెప్పను, నేను ఎక్కువ ఇష్టపడను, నేను చెప్తాను. యేసయ్య బాగుపడిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఇదిగో మోసే నియమించిన కానుకలను నువ్వు వెళ్ళి సమర్పించమని ఖండితంగా చెప్పాడట. ఎక్కడుంది ఆ మాట?
మార్కు సువార్త 1వ అధ్యాయము 44వ వచనం. మోసే నియమించిన కానుకలను సమర్పించుమని ఖండితంగా చెప్పాడట. ఇప్పుడు మనం చాలామంది సాక్ష్యాలు చెప్తుంటాం. దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, జ్వరం తగ్గించాడు, కడుపు నొప్పి తగ్గించాడు, కాలు నొప్పి తగ్గించాడు, క్యాన్సర్ తగ్గించాడు, గుండె. మైకులో సాక్ష్యం చెప్పడమే కాదు, ముందు దేవుని కానుక ఇవ్వాలి. ఏంది? కానుక వేసిన తర్వాత సాక్ష్యం చెప్పాలి. ఈ సాక్ష్యము వాక్యానుసారమైనది. ఇదేంటి? వాక్యానుసారమైనది. ఇది చాలా పాతకాలపు సంఘాలలో ఇప్పటికి కూడా అదే ఉంది. నేను ఎన్నడూ దీని గురించి అంత పెద్ద ప్రయారిటీ ఇవ్వలేదు. కానీ అసలు క్రమం అయితే ఇదే. అసలు క్రమం ఏంది? రెండోది, ఇప్పుడు ఏమన్నాడండి యేసయ్య, ఇదిగో నీకు జరిగిన దాన్ని నువ్వెవరికి చెప్పొద్దు సుమి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీకు ఇవాళ జరిగింది కదా, నువ్వు బాగుపడ్డావు కదా, స్వస్థపడ్డావు కదా, ఎవరికి ఏమి చెప్పొద్దు సుమి అన్నాడు. స్తోత్రం. యేసుప్రభు వారు సొంత ఘనతను కోరుకునేవాడు కాదు. కానీ ఈ రోజున మీటింగులకు పోయినటువంటి వాళ్ళ దగ్గర మూతికాడ మైకి పెట్టి, అలా ఎంత సొల్లు ఉంటుందో మరి, ఆ సొల్లు మైకి తీసాపోయి ఈ సువాసులు కాడ పెట్టి చెప్పు, ఎట్ట బాగుపడ్డావు, నేను ఎవరు బాగు చేశారు? సొల్లు మైకు, సొల్లు కూరుకొని పోయిన మైకులు పెట్టి ఈ సువాసుల దగ్గర సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. యేసయ్య అన్నాడు, ఖండితంగా చెప్పు, ఎవరితో చెప్పదు. హల్లెలూయా. ఈడేం చేశాడంటే ఇంటికి వెళ్ళి మైకి పెట్టుకొని ఊరంతా తిరుగుతున్నాడు అటు. హల్లెలూయా. మైకి పెట్టుకొని ఊరంతా తిరిగితే ఊర్లో ఉన్న జనం అందరూ యేసుప్రభు దగ్గరకు వస్తున్నారంట. యేసుప్రభు వారు వస్తున్నాడని ఊర్లో ఆ సిటీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట. ట్రాఫిక్ జామ్ అయిపోయి సిటీలోనికి పోలేదట ఆయన. చూడండి, ఆ మాట రాయబడ్డా చూడండి. బహిరంగముగా ప్రవేశింపలేక ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. పట్టణంలోనికి పోలేకపోతున్నాడు ఆయన. ఎందుకంటే ఆడిపోయిన జనం వచ్చేది నిలబడుతున్నారని. అయ్యా నన్ను బాగు చేయండి, అయ్యా నన్ను బాగు చేయండి, అయ్యా మమ్మల్ని బాగు చేయండి. హల్లెలూయా. ఎలుపల అరణ్య ప్రదేశములలో నుండెను నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఎక్కడి నుంచి వస్తున్నారంటే జనులు నలుదిక్కుల నుండి వస్తున్నారు. సాక్ష్యం చెప్పమని దేవుడు చెప్పలా, నువ్వే చెప్పాలి. నీ సాక్ష్యము, మన సాక్ష్యం ఎలా ఉండాలంటే జనాలను ప్రజల దగ్గరికి నడిపించాలి, దేవుని దగ్గరికి నడిపించాలి. దేవుని దగ్గరికి జనం రావాలంటే మన సాక్ష్యమే ఇంపార్టెంట్. ప్రైజ్ ద లార్డ్. ముందు దేవునికి లోబడాలండి. ఈ కుష్ఠవాడు ఏం చేశాడు? ముందు మోకాళ్ళను తగ్గించుకున్నాడు. తగ్గించుకొని ప్రభునయ్యా నీ ఇష్టం, నా ఇష్టం కాదయ్యా. కొంతమంది దేవునికి ఆఫర్లు ఎత్తుంటారు. ప్రభువా నేను నీకు ఈ క్రిస్మస్కి 1116 ఎత్తాను, కానీ నాకు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు తగ్గిపోవాలి. అబ్బా, ఏంటి అంటే అవును, 1000 రూపాయలకి దేవుడు లంచం ఎత్తున్నాను. వర్షం ఇచ్చేది ఎవరు? ఆయన ఎత్తినేగా పంటలు పండేది. ఆ పంటలు పండితేనేగా నీ కానీ డబ్బులు వచ్చేది. ఆ డబ్బులు దేవునికి ఇస్తావా? లంచం అది. లంచం ఇచ్చి బాగుపడదామనుకుంటే అది గర్వం. దేవుని కాడ తగ్గించుకున్నవాడే గొప్పడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినవాడు. దేవుని కాడికి వచ్చేటప్పుడు ముందు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. చాలా కంట్రోల్డ్గా ఉండాలి. గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. ఇది ఎప్పుడైతే ఉంటుందో మనిషికి ఉన్నటువంటి ఈ సమస్యలు పోవండి. ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పోవు. పోవాలంటే ముందు తగ్గించుకోవాలి. ప్రభువు చెప్పిన పద్ధతిలో బ్రతకాలి. ప్రభు కూడా ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఈ మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపి. యేసయ్య నేనేం చేస్తున్నాను అది మీరు చేయండి. కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను కొట్టుడి, ఉచితముగా పొందుతిరి, ఉచితముగా ఇయుడి. మీకు అర్ధరాత్రి రిపోర్ట్ ఎప్పుడైనా పాము గరిచిందో, ఏదో పాయిజన్ తీసుకున్నారు, ఏదో యాక్సిడెంట్ అయింది, వెంటనే ఎవరికి ఫోన్ చేస్తారు? అంబులెన్స్ నెంబర్ ఎంత? హలో 108 108
మత్తయి సువార్త 10:8. ఇది కూడా ఏంటి? అది కూడా 108. దీన్ని పెట్టిన ఆయన ఎవరు? యేసయ్య. యేసయ్య నమ్ముకున్నటువంటి భక్తుడు వైఎస్ఆర్ గారు పెట్టారండి. యేసయ్య శిష్యులకు చెప్పాడు, ఇదిగో రోగులను స్వస్థపరచుడి, మీరు ఉచితంగా పొందితిరి. ఎప్పుడైనా 108కి డబ్బులు ఏంగా చూసిరా మీరు? దేవుని బిడ్డలు చేసే సేవలు ఎట్నే ఉంటాయి. ఈ రోజున స్వస్థతకు ఒక రేటు పెట్టి అమ్ముతున్నారు దొంగలు. కడుపు నొప్పి తగ్గితే ఒక రేటు, దయ్యాలు పోతే ఒక రేటు, భూత వైద్యం పోతే ఒక రేటు, అప్పులు తగ్గితే ఒక రేటు. చేయట్లే టీవీలలో? మీరు ఎంత టీవీలోనే ప్రేమిస్తున్నారో ఆ టీవీలో మిమ్మల్ని అంత పిండించుకొని తింటున్నారు. ఉచితంగా పొందితిరి. నువ్వు ఎవరిని బాగు చేసినా, క్యాన్సర్ వాడు బాగైనా నువ్వు ఆయన దగ్గర ఏం తీసుకోవద్దు అన్నాడు. వాళ్ళకల్లా వాళ్ళు ఏమైనా చేస్తే ఓకే, డిమాండ్ చేయడానికి లేదు. ఇక్కడ ఈరోజు చాలామంది ఇదే చేస్తున్నారండి, వ్యాపారం చేస్తున్నారు దేవుని నామములు. యేసయ్యేమో ఉచితముగా పొందితిరి. ఇది అర్థం కాక మిషనరీస్ ఏమో భార్యలను పిల్లలను విడిచిపెట్టేసి దేశ ఖండాంతరాలు దాటొచ్చి ఇక్కడ స్కూళ్ళు కట్టి, ఇక్కడ హాస్పిటల్ కట్టి నిస్వార్థమైన సేవ చేశారు. వాళ్ళు నిస్వార్థమైన సేవను నేర్పించాడు ప్రభు. మనం కూడా నేర్చుకోవాలి. అదే సేవ జరగాలండి. ఈ రోజున స్వార్థం పెరిగిపోయింది, సేవ లేదు, స్వార్థం ఎక్కువైపోయింది. ప్రతి దాంట్లో వ్యాపారం అయిపోయింది. ప్రార్థన చేస్తే ఒక ఆయన సంచేసుకొని తిరుగుతాడు. ఎందుకు తిరుగుతాడో అర్థం కాదు. ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేసినా మరి మాకేమైనా ఉందా అంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడు అంటే ఏం కావాలి? ఇప్పుడు దేనికి చేశాడు ప్రార్థన? సాయంత్రానికి ఒక టార్గెట్ పెట్టుకుంటారు, కూలీ పని. అలాంటి వాళ్ళే ప్రేమిస్తారులేండి కొంచెం. అలాంటి అయ్యగారు కొట్టుకొస్తాయండి. 5 ఎకరాలు 6 ఎకరాలు పొలం ఉంటుంది సార్ అయ్యగారికి, అయినా అడుగు తింటాడు బజార్లో ముడబడి. సేవకులు ఉన్నారు, నిస్వార్థమైన సేవకులు, వాళ్ళని మనం ప్రేమించాలి, గౌరవించాలి. కానీ వ్యాపారం, సేవనే వ్యాపారంగా చేసిన వాళ్ళు ఉండదు, వాళ్ళని మాత్రం కాస్త మనం సహించకూడదు. ఏం పని ఉండదు కానీ ఇంటికి వస్తాడు. ఒక సమయం సందర్భం ఏమి లేదా? ఏంటి పని ఏంటి? బలపరచాలనే ఉద్దేశమా? ఇట్స్ ఓకే. మంత్లీ వన్స్, ఇయర్లీ 2-3 టైమ్స్, ఇట్స్ ఓకే. బట్ ఏంటి లక్ష్యం ఏంటి? అందుకని ఏసేమన్నాడు, ఇంటింటికి తిరగవద్దు. ఎలాంటి వాళ్ళు చెప్పిన మాట, ఇంటింటికి. రెండోది ఇంకోటి ఎస్పెషల్గా సంచులు వేసుకొని తిరగవద్దు అన్నాడు. సంచున్న కాంచి కోరికలు ఎక్కువ పడతాయి. ఎందుకంటే ఇంటికి పోయేటప్పుడు అమ్మగారికి కూరగాయలు తీసాపోవాలి, పుచ్చకాయలు తీసాపోవాలి, ఆ పిల్లగాయలకి అట్టికాయలు తీసాపోవాలని కోరికలు పడతాయి. సంచయు జాలయు తొలగించుకోకూడదు. ఇంటింటికి కూడా తిరగొద్దు అన్నాడు. ఇంటింటికి తిరిగితే ఏమైంది? మేరమ్మో 10, శారమ్మో 10 ఎత్తది, 100 రూపాయలు కూడా పెట్టుకుని రావాలి. వ్యాపారం అయిపోద్ది. నా పరిచర్య వ్యాపారం కాదు, ఉచితముగా పొందితిరి. నేను ఒక సేవకుడిగా ప్రవశిస్తున్నాను. హలో, ఈ కమర్షియల్ సంస్థలు ఉన్నాయి చూసినారు, ఇంటర్నేషనల్గా ఉన్న సంస్థలు. ముందు ఇవన్నీ బ్యాన్ కావాలి. యేసు రక్తమే జయం చెప్ప నాతో పాటు. ముందు ఎన్ని బ్యాన్ కావాలి. స్వచ్ఛమైన సేవకులు వస్తారు. ప్రైజ్ ద లార్డ్. స్వచ్ఛమైన సేవ జరగాలంటే ఈ బ్యాన్ కావాలని నేను నమ్మే సూత్రం అదే. ముందు ఏంటంటే ఆ కమర్షియల్ సంస్థలు, జీతాలు ఇచ్చే సంస్థలన్నీ బ్యాన్ అయిపోవాలా. ఈ సేవకులు మోకాళ్ళ మీద దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటారు. సంఘాన్ని మేపడం మీద కాన్సెప్ట్ పెడతారు. హలో, నేను అదే ప్రార్థన చేస్తున్నాను. ప్రభు చిత్తం అయితే, ఆయన రాకడ ఆలస్యం అయితే ముందు ఇదే ఫిల్టర్ జరగాలి. ముందు ఈ కమర్షియల్ సంస్థలు వచ్చిన కానించి భక్తిహీనత బాగా పెరిగిపోయింది, సోమరితనం బాగా పెరిగిపోయింది, బద్ధకం బాగా పెరిగిపోయింది, ఈ ఆత్మీయత తగ్గిపోయింది, మంట తగ్గిపోయింది, తీవ్రత తగ్గిపోయింది. ఏమర్థమవుతుంది మీకు? అవన్నీ బ్యాన్ కావాలా? నరేంద్ర మోడీ గారు వచ్చారు, కొన్ని సంస్థలు బ్యాన్ చేశాడు. యేసు రక్తమే చేయం, ఆయనకు దండం పెట్టాలి. ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఇంకా కొంతమంది దొంగలు ఉన్నారు, ఆర్సీఎంఓలు, కొన్ని సంస్థలు ఉన్నాయి, పనికి మళ్ళీ దొంగ పనులు చేసే దొంగ సంస్థలు ఉన్నాయి. అన్నీ బ్యాన్ కావాలి. డబ్బులు కూడా అధికంగా ఉండకూడదు సార్, ఉంటే మంట తగ్గిపోద్ది, తీవ్రత తగ్గిపోద్ది. నేను కూడా అసలు ఇవన్నీ ఉండొద్దు, నా లక్ష్య ప్రకారం ఉండొద్దు. మనకి ఎంత అవసరమో అంత ఉంటే చాలు.
ప్రైజ్ ద లార్డ్. మనం బ్రతకడానికి పరిచర్య నడవడానికి ఎంత అవసరం అంతవరకు ఉంటే చాలు. మిగతా కమర్షియల్ మన సంస్థలలో పరిచర్యలు ఉండకూడదు. నేను నమ్మే సూత్రం అది. ఈరోజున సేవకులలో మంట తగ్గడానికి, సంఘాలలో మంట తగ్గడానికి కారణం కమర్షియల్. మీరు తెలుసా, ఆంధ్రాలో కొన్ని సంఘాలకు పోతే బ్యానర్లు పెడతారు సార్. పుట్టినరోజుకి అయ్యగారు రావాలంటే 1500 కానుక, పెళ్లి చేయాలంటే 10,000 కానుక, దినకర్మం చేయాలంటే ఇంతకు కానుక. ఆడు లెక్క రాసి పెడతాడు. ఆడ వ్యాపార కేంద్రం ఇదేమన్నా సంఘం అంటే. ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి, బొందల గడ్డ ఒకటి పెట్టుకుంటారు ఊళ్ళో. జాగ్రత్తగానండి, విశ్వాసులను బ్లాక్మెయిల్ చేస్తుంటారు. మీరు రాకపోతే అదురుహ్యం, సంద అయ్యకపోతే బొందలగడ్డ లేదు. బొందలగడ్డ అంటే సమాధులతో ఆట. సజ్జనంకి ఎవడి ఆడ పెడితే ఎవడు చూస్తాడు రా నాయన. మూట కట్టి తీసపోయి ఆ సముద్రంలో పడేరు మమ్మల్ని. ఏం పర్లేదు, ఏమన్నా అయితే అది లేకపోతే బొక్కలేగా ఉండేది. ఆ బొక్కలు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత పురుగులు అయ్యి తినిసేస్తాం. దానికా ఈ బాధలు. ఆ బొంతలగడ్డ పెట్టుకుని కొంతమంది విశ్వాసాలు, ఇగో మీరు చర్చికి సంద అయ్యాలి, చర్చి పెద్ద రెన్యువేషన్ చేస్తున్నాం, మీరు మాకు మరి మీ కుటుంబం తర్వాత 15-20 లక్షలు ఇస్తేనే మరి మీకు మా సమాధుల తోటలో అవకాశం ఉంటుంది అంటాడు వాడు. విశ్వాసం నిజంగానే చచ్చిపోయినాక పెట్టనీరేమో అని భయపడి ఇచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు. ఇదొక రకమైన మోసం, ఇదొక రకమైన వ్యాపారం. నిజమే కదా? నాకు తెలిసి ఏది జరుగుతున్నాయి. ప్రభు ఏం ఉచితంగా పొంది తిరిగి ఈడేంది వ్యాపారం. పుట్టినరోజుకో రేటు, బొందకో రేటు. ఇంకోటి ఈ కరోనా టైంలోనంట వాడు ఒక బొందలగడ్డను ఆక్రమించుకున్నాడంట వాడు పాడు. కానీ ఈయన ఎప్పుడు పెడతారా బొందకు నాకు అర్థం కాల. వాడు కూడా పోతారులే తొందరలోనే. కరోనా టైంలో చచ్చిపోయిన వాళ్ళని పెట్టడానికి 100 పెట్టాలంటే 10,000. వాడు చూడండి, పెట్టెలు కూడా మా కాడనే ఉన్నాయి. పెట్టె 10,000. మళ్ళా ఈ కరోనా టైంలో పబ్లిక్ రారుగా బొందలు కట్టడానికి, బొందలు కట్టి సమాధి కట్టడానికి ఒక 20,000, మొత్తానికి ఒక 50,000 ప్యాక్. కరోనా టైంలో ముట్టుకుంటే భయం అని ఆ భయాన్ని క్యాచ్ చేసుకొని బతికిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మహానుభావులు. అరే నాయన, నువ్వు కూడా ఆ బొందకే పోతావురా. నిన్ను బొంద పెట్టేటప్పుడు నేనే వస్తానురా, నీ కుటుంబం కాడ నేనే వసూలు చేస్తాను, 1 లక్ష రూపాయలు వసూలు చేస్తాను. సైతానాడు. ఖచ్చితంగా ఆ డబ్బులతో సేవ చేపియాలి. అనాథ పిల్లలకి, దిక్కులేని వాళ్ళకి అన్నం పెట్టాలి. శవాల మీద ఎరగ తింటామంటే ఇదే. శవాల మీద ఎరగ తింటామంటే ఉచితంగా వచ్చిన దాన్ని ఉచితంగా ఇయ్యారంటే వ్యాపారం చేస్తున్నారు. మహానుభావులు దేవుడు దాచిపెట్టుకున్నారు. కొంతమంది ఉన్నారు సార్ మహానుభావులు, బీదలను ప్రేమిస్తారు, వారికి కలిగిన దాంట్లో నుంచి సహాయం చేసి. మణిపూర్ వెళ్ళినప్పుడు కూడా చాలామంది కుటుంబాలండి చాలా సహాయం చేసినారు. కొంతమందికి కొన్ని కుటుంబాలకు సహాయం చేయాలని ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు మహానుభావులు. కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. నీతిమంతులు, దేవుని పని చేసేవాళ్ళు, సక్రంగా చేసేవాళ్ళు 10 మంది ఉంటే 90 మంది దొంగలే ఉన్నారు. అట్టనే అందరూ దొంగలు అంటానికి లేదు. మనం ఉచితముగా పొందితిరి అంబులెన్స్ 108 సర్వీస్ని ఆ మహానుభావుడు పాపం ఆయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారే పెట్టినాడు. అది కూడా దేవుని వాక్య స్ఫూర్తితో. మనకు కూడా ప్రభు అదే నేర్పాడు, సేవ చేయండి, రోగులను స్వస్థపరచండి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయండి. ఇదేనండి సేవ అంటే. ఈ స్ఫూర్తితోటి మిషనరీస్ వచ్చి సేవ నేర్పించారు, కుష్ఠ రోగులకు సేవ చేశారు. ముట్టుకుంటే పాపం, పట్టుకుంటే పాపం అనుకుంటే యేసయ్య కుష్ఠ రోగం కలిగిన కూడా ముట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఈ దొంగల మతోన్మాదుల దృష్టిలో పాపే యేసు ప్రభు. కానీ నా దృష్టిలో, మా అందరి దృష్టిలో యేసు పరిశుద్ధుడు, మహిమ కలిగిన దేవుడు, కనికర స్వరూపుడు, విలువనిచ్చిన దేవుడు, నిలబెట్టిన దేవుడు, తన సాక్షులుగా నిలబెట్టుకున్న దేవుడు. నేనంటాను, నన్ను ముట్టుకుంటే, నన్ను ముట్టుకోవడానికి భయపడ్డా నీ దగ్గర నేనెందుకు ఉండాలి? నేను ముట్టుకుంటే అంటుపడతానన్నటువంటి అసలు నిన్ను చేసిందే నేను కదా. నేను చేస్తే నీకు రూపం రాలేదు, నేను చేస్తేనే నీకు గుడి రాలేదు. అలాంటిది నేను వస్తేనే నువ్వు మైలపడితే నువ్వు నాకెందుకు? నన్ను ముట్టుకున్నా మైలపడని వాడు, నన్ను ముట్టుకున్నా ఏ రోగం రానివాడు ఆయన కదా దేవుడు.
ఆయన దగ్గరికే నేను వెళ్తాను. ఈ రోజున ప్రపంచం అంతా యేసు ప్రభుని కోరుకోవడానికి కారణం అదే. హల్లెలూయా.